కనీస వేతనాలు చెల్లించాలంటూ ముఖ్యమంత్రి మంత్రుల ఇళ్ల ముట్టడికి సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు యత్నించారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు అంగన్వాడీలు నిరసనకు దిగారు. ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ప్రీ ప్రైమరీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో మంత్రి కొండా సురేఖ ఇంటి ముట్టడికి యత్నించిన అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని మంత్రి దామోదర్ రాజనరసింహ ఇంటి వద్ద కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. పీఎం శ్రీ విద్యను ఐసీడీసీఎస్లో విలీనం చేయాలని నినాదాలు చేశారు. హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేశారు. ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి వివేక్ ఇంటి ముందు నిరసన తెలిపారు. ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రీ ప్రైమరీ స్కూళ్లను రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు పీఎం శ్రీ విద్య అనేటువంటి కేంద్రాలను కొత్తగా ఓపెన్ చేసింది. ఆ ఓపెన్ చేసినటువంటి కేంద్రాలను ఐసీడీఎస్లో విలీనం చేయాలి అనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండు. దీంతో పాటు ఆన్లైన్లకు సంబంధించినటువంటి ఎఫ్ఆర్ఎస్ ఫేస్ క్యాప్చర్కు సంబంధించినటువంటి విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఎప్పుడో 10 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి సెల్ ఫోన్లో ఈరోజు 5G టెక్నాలజీ తోటి పనిచేయట్లేదు. దాని మీద ఆన్లైన్ వర్క్ అంతా కూడా ఫీడ్ చేయాలని చెప్పేసి అధికారులు ఈరోజు ఇబ్బందులు పెడతా ఉన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కనుక ఇవ్వకపోతే ఈ ఆందోళనను మేము ఉధృతం చేస్తాం. ఈ నెల 25వ తేదీన చలో సెక్రటరియట్ కూడా తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలిపించింది.